నమస్కారం. మన జీవితంలో కొన్ని రోజులుంటాయి. అవి మళ్ళీ తిరిగి రావు. కానీ వాటి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మనతోనే ఉండిపోతాయి. అలాంటి ఒక అద్భుతమైన కాలాన్ని, ఆ 90వ దశకాన్ని ఈరోజు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. అబ్బా! ఈ మాట వినగానే మనలో చాలామందికి ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తాయి కదా. ఇది కేవలం ఒక వాక్యం కాదండి, అదొక ఫీలింగ్. ఆ రోజుల్ని చూసిన ప్రతి ఒక్కరి గుండెలోంచొచ్చే మాట ఇది. నిజంగా ఆ రోజులే వేరు. ఇప్పటిలా గ్యాడ్జెట్లు అవి లేని ఆ రోజుల్లో మన ఆటలన్నీ వీధుల్లోనే, రాళ్లతో కర్రలతో ఆడుకున్న ఆటలు, చెప్పులు కూడా లేకుండా ఫ్రెండ్స్తో కలిసి తిరిగిన క్షణాలు, అసలా సంతోషమే వేరప్పా. బంధాలు కూడా అంటే బలంగా ఉండే మరి. సరే, ఇక మన జ్ఞాపకాల ప్రయాణం మొదలుపెట్టేద్దామా? ముందుగా ఆ 90ల నాటి ఇంట్లోకి వెళ్దాం. ఆ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ ఇది ఖచ్చితంగా ఉండేది, ఈ గోడార. ఇదే మన ఫస్ట్ ఫర్నిచర్ అన్నమాట. మన ముఖ్యమైన వస్తువులన్నీ అందులోనే ఉండేవి. ఫ్యాన్సీ కబ్బోర్డ్స్ రాకముందు ఇదే మన సంపదను దాచుకునే పెట్టె. ముఖ్యంగా పల్లెటూళ్లల్లో కరెంటు పోతే చాలు, మనకి దిక్కు ఈ నూనె దీపమే. ఆ మసక వెలుతురులోనే గంటల తరబడి చదువుకున్నాం, ఎన్నో పరీక్షలకు ప్రిపేర్ అయ్యాం. అప్పట్లో ప్రతి వీధిలోనూ ఒక టైలరుండేవాళ్ళు కదా. వాళ్ల ఇంటి ముందు ఆ కుట్టు మిషన్ సౌండు టిక్ టిక్ అని రోజూ వినిపిస్తూ ఉండేది. ఇప్పుడు ఆ శబ్దం వినడమే చాలా అరుదైపోయింది. కరెంటు కూడా అవసరం లేదు దీనికి. వేడివేడి బొగ్గులు వేస్తే చాలు, బట్టలు భలే ఇస్త్రీ అయిపోయేవి. ఇది ఆ కాలం టెక్నాలజీ. ఇప్పుడు ఇది కూడా ఒక స్వీట్ మెమరీనే. ఇంట్లో అందరికీ కలిపి ఒకటే టీవీ, ఒకటే ఫ్యాన్. కాని ఫ్యామిలీ మొత్తం ఒకే చోట కూర్చుని ఆ సీరియల్స్, కార్టూన్స్ చూసేవాళ్ళం. ఆ సరదా, ఆ అందరూ కలిసి ఉండటం ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి? సరే, ఇంట్లోంచి బయటికొద్దాం. ఇంటి గడప దాటి బయట ప్రపంచం ఎలా ఉండేదో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఇప్పటి జనరేషన్కి ఇది చెప్తే బహుశా నమ్మరేమో, కానీ అప్పట్లో ఎస్టీడీ బూత్ అంటే అదో పెద్ద లోకం. దూరంగా ఉన్నవాళ్లతో మాట్లాడాలంటే ముందు క్యూలో నిలబడాలి. ఆ తర్వాత ప్రతి నిమిషం లెక్కేసుకుంటూ గబగబ మాట్లాడాలి. డబ్బులు సేవ్ చేసుకోవాలి కదా. అబ్బా! సైకిల్కి ఈ చిన్న డైనమో ఉంటే చాలు, ఆ గెత్తే వేరు. రాత్రిపూట సైకిల్ తొక్కుతుంటే ఆ టైర్కి రాసుకుని లైట్ వెలిగేది. మనమే కరెంటు తయారు చేస్తున్నామన్న ఫీలింగ్, అదో గ్రేట్ ఫీలింగ్ అండి బాబు. ఆ బాల్యానికి అసలు ఏ భారమూ ఉండేది కాదు. ఇప్పుడున్నట్టు ఖరీదైన బొమ్మలు లేవు, కాని ఆడుకోవడానికి బోలెడంత ఆనందం ఉండేది. చెప్పులు కూడా లేకుండా మట్టిలో, వీధుల్లో ఆడుకున్న ఆ రోజులు ఎంత స్వేచ్ఛగా ఉండేవి కదా. ఆ కాలంలో సంతోషం చాలా సింపుల్గా, చవకగా దొరికేది. చిన్న చిన్న విషయాలే మనకి ఎంతో ఆనందాన్నిచ్చేవి. అసలు ఆనందాన్ని డబ్బుతో కొనలేమని ఆ రోజులే మనకు నేర్పించాయి. ఈ నంబర్, ఇది చూడగానే చాలామందికి అప్పటి రోజులు గుర్పొచ్చి ఉంటాయి. 10 రూపాయల రీఛార్జ్ కార్డు కొనుక్కొని గీకితే వచ్చేది 7 రూపాయల టాక్ టైం మాత్రమే. అందుకే ఫోన్లో మాట్లాడే ప్రతి మాటకి అంత విలువ ఉండేది. హహ, ఇది ఎంత నిజం కదా. స్కూల్కెళ్లేటప్పుడు మెడలో ఆ వాటర్ బాటిల్ వేసుకుని దాని తాడుని తెలియకుండానే నోట్లో పెట్టుకుని నవ్వులుతూ ఉండేవాళ్లం. అది ఎప్పుడూ తడిగానే ఉండేది, అదో మర్చిపోలేని అలవాటు. మన ఇంటి ముందుకే థియేటర్ వచ్చేసేది. అదే ఈ బయోస్కోప్. 10 పైసలిస్తే ఆ చిన్న పెట్టెలోంచి కనిపించే బొమ్మల ప్రపంచాన్ని ఎంత అద్భుతంగా చూసేవాళ్లమో. కాలంతో పాటు ఇవి కూడా మాయమైపోయాయి. ఎండాకాలం మధ్యాహ్నం ఆ సైకిల్ గంట సౌండ్ టింగ్ టింగ్ అని వినపడగానే ఇంట్లోంచి బయటికి పరుగు. ఆ ₹1 దొరికే ఆ పుల్లైసో, క్రీమైసో, అబ్బా! ఆ రుచి ఇప్పటికీ నాలుక మీద ఆడుతున్నట్టే ఉంటుంది. సరే, ఇక చివరిగా అప్పటికీ ఇప్పటికీ ఒక చిన్న పోలిక చూద్దాం. ఈ పరుగుల ప్రపంచంలో మనం టెక్నాలజీతో పాటు చాలా సంపాదించాం, కాని కొన్ని కోల్పోయాము కూడా. అవేంటో చూద్దాం. చూశారుగా, ఒకప్పుడు కుటుంబమంతా ఒకే ఫ్యాన్ కింద, ఒకే గదిలో. ఇప్పుడింట్లో ఒక్కొక్కరికి ఓ రూమ్, ఓ ఏసీ. సౌకర్యాలైతే బాగా పెరిగాయి, కాని మనుషుల మధ్య దూరం కూడా పెరిగిందా? ఇది మాత్రం అక్షరాలా నిజం. ఆ రోజుల్లో మన దగ్గర సౌకర్యాలు తక్కువే, కాని జీవితంలో ఒక ప్రశాంతత ఉండేది, మనసు స్థిరంగా ఉండేది. ఇప్పుడు అన్ని వసతులున్నాయి, కాని ఆ ప్రశాంతతే ఎటోపోయింది. ఇది చాలా కఠినమైన నిజం. అప్పట్లో ఒకరినొకరు కలుసుకుంటే గంటల తరబడి కబుర్లు చెప్పుకునేవాళ్లు. ఇప్పుడు ఎవ్వరి దగ్గర 2 నిమిషాలు మాట్లాడే టైం కూడా ఉండట్లేదు. ఈ బిజీ లైఫ్లో పడి ఒకరినొకరు పట్టించుకోవడమే మానేశాం. మనం ఎన్నో సాధించాం. టెక్నాలజీతో ప్రపంచాన్ని మనారి చేతిలో పట్టుకున్నాం. అన్ని సౌకర్యాలు సంపాదించుకున్నాం. కాని ఈ ప్రయాణంలో
మనశ్శాంతి అనే ఓ అమూల్యమైన దాన్ని ఎక్కడో వదిలేశామా? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి.